హే గాయ్స్, మీరు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పాస్ అవ్వాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ బ్యాక్ బెంచెస్ నేను చెప్పే 3 యూనిట్స్ అయితే నేర్చుకోండి. అండ్ ఫ్రంట్ బెంచెస్ ఆర్ మీ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో, టాపర్స్ ఎవరైతే ఉంటారో, నేను చెప్పే అన్ని క్వశ్చన్స్ కానీ మీరు నేర్చుకున్నట్లయితే 60కి 50 ప్లస్ అయితే స్కోర్ చేయగలుగుతారు. బ్యాక్ బెంచెస్ ఖచ్చితంగా పాస్ అయితే అయిపోతారు గైస్. ఎస్సీ అనేది మీకు బ్యాక్ లాగే పడదు. ఖచ్చితంగా నేను చెప్పే 3 యూనిట్స్ నేర్చుకోండి. అండ్ ఈ అన్ని యూనిట్లు అయితే చూడండి అనమాట. సో ఫస్ట్ యూనిట్ 1 అయితే డిస్కస్ చేయబోతున్నాము. సో యూనిట్ 1 లో మనం చూసినట్టయితే ఇక్కడ ఉండేవంతా కూడా 1 మార్క్స్, 2 మార్క్స్ అండ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ ఉండేవి 5 మార్క్స్. సో అలాగైతే ఒక డివిజన్ అయితే మీరు చేసుకోండి. ఇటు పక్క ఇచ్చినవన్నీ 1 మార్క్స్, ఇటు పక్క ఇచ్చినవన్నీ 5 మార్క్స్, R22 వాళ్ళకి. ఇటు పక్క 2, 3 మార్క్స్, ఇటు పక్క 5 మార్క్స్ వచ్చి R18 వాళ్ళకి. అండ్ సేమ్ సిలబస్ ఉన్నది అందరికీ. సో అందుకే నేను ఒకే వీడియో పెడుతున్నాను. సాఫ్ట్వేర్ మోడల్స్లో మనకి ఏమేమి ఉంటాయి? వాటర్ ఫాల్ మోడల్ ఉంటుంది, వాటర్ ఫాల్ మోడల్, ఇక్కడ ఎవల్యూషనరీ మోడల్ ఉంటుంది, స్పిరల్ మోడల్ ఉంటుంది. సో స్పిరల్ మోడల్ ఇంకా చాలా ఇటరేషన్ మోడల్ ఉంటుంది. సో ఆ మోడల్స్లోంచి అయితే పక్క ఒక క్వశ్చన్ అయితే వస్తుంది గైస్. అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో బాగా నేర్చుకోండి. మీకు కానీ ఒక మోడల్ అర్థమైపోతే ప్రతి మోడల్ కూడా ఈజీగా అర్థమైపోతుంది. అందుకే నేను సాఫ్ట్వేర్ మోడల్స్ అని పెట్టాను. ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్ అది. అండ్ డిస్క్రైబ్ ది వేరే సాఫ్ట్వేర్ మిత్స్ అనమాట. సాఫ్ట్వేర్ మిత్స్ అంటే కస్టమర్ అనుకునేది ఏంటి, రియాలిటీలో ఉండేది ఏంటి, రియల్గా కంపెనీలో జరిగేది ఏంటి, వాళ్ళు అనుకునేది ఏంటని చెప్పేది ఒక 3 సాఫ్ట్వేర్ మిత్స్ అయితే నేర్చుకోండి గైస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండ్ సిఎంఎంఐ ఇదైతే పక్కా నేర్చుకోండి గైస్. మీకు మ్యాక్సిమం వస్తుంది సిఎంఎంఐ ఆర్ సాఫ్ట్వేర్ మోడల్స్ అని దీంట్లో. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎలా చేస్తామో దాని లైఫ్ సైకిల్ వివరించుంటారు. దాంట్లో ప్రతి స్టెప్లో ఏమేమి జరుగుతుంది అనేది మీరు క్లియర్ కట్గా నేర్చుకోండి. అంటే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాం, తర్వాత కోడ్ రాస్తాము, తర్వాత దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి డిబగ్గింగ్ చేసిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తాం కదా, అంతా చూడండి. సో ప్రతి స్టెప్లో ఏం చేస్తున్నాము అనేది నేర్చుకోండి గైస్. అండ్ ఆల్సో చేంజింగ్ ది నేచర్ ఆఫ్ ది సాఫ్ట్వేర్, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండ్ లేయర్ టెక్నాలజీ రేర్ కేసెస్లో అడిగే ఛాన్స్ ఉంది. సో పైనుంటే నేను ఇచ్చిన పైన 5 క్వశ్చన్స్ అయితే పక్కా నేర్చుకోండి. లేయర్ టెక్నాలజీ నేర్చుకోండి, లేకపోతే లివ్ ఇట్. ఆ 5 క్వశ్చన్స్ అయితే పక్కా నేర్చుకోండి ఈ యూనిట్లో. చాలా ఇంపార్టెంట్ యూనిట్. అండ్ రైట్ అబౌట్ సాఫ్ట్వేర్ ప్రాసెస్ అసెస్మెంట్, సాఫ్ట్వేర్ ప్రాసెస్ని ఎలా అసెస్మెంట్ చేస్తాం ఎవరికైనా. అండ్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్, వాట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ వల్ల ఉపయోగం ఏంది, ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఏంది, అది తెలియాలి కదా మనకి సబ్జెక్ట్ రాస్తామంటే. అండ్ వాట్ ఈస్ అజైల్ సాఫ్ట్వేర్, దాని గురించి నేర్చుకోండి. అది 5 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. వాట్ ఈస్ అజైల్ సాఫ్ట్వేర్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అని. ఆర్ వాట్ ఈస్ ప్రాసెస్ ప్యాటర్న్స్ అంటే ఎందుకు నేర్చుకోండి గైస్. ఈ 5 క్వశ్చన్స్ వచ్చి 1 మార్క్స్, 2 మార్క్స్, 3 మార్క్స్ నేర్చుకోండి. ఈ 6 వచ్చి 5 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకోండి గైస్. అండ్ యూనిట్ 2లో మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ఫిజిబిలిటీ స్టడీ, ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండ్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ స్కోప్, డిజైన్ రిక్వైర్మెంట్ వ్యాలిడేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ అనమాట. ఇవి 1 మార్క్స్, 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, 3 మార్క్స్ కూడా. అండ్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ వర్సెస్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఇక్కడ వర్సెస్ ఎందుకు పెట్టారంటే డిఫరెన్సెస్ నేర్చుకుంటారని. సో డిఫరెన్సెస్ బిట్వీన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ మీరు నేర్చుకున్నట్లయితే మిమ్మల్ని ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా మీరు రాసేయగలుగుతారు, నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా మీరు రాసేయగలుగుతారు. మీకు అంతగా ఇబ్బంది అనిపిస్తే ఫస్ట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ నేర్చుకోండి, ఆ తర్వాత నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ నేర్చుకోండి. ఆ రెండింటిని కంపేర్ చేయమన్నప్పుడు అవేం వస్తాయో చూడండి, అవి మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతాయి. దాని ద్వారా మీరు 3 క్వశ్చన్స్ చదివేస్తారు అట్ ఏ టైం అనమాట. అందుకని చెప్పి నేను ఒకే క్వశ్చన్లో పెట్టాను, అది కూడా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ వాట్ ఈస్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్, డిఫరెంట్ బిట్వీన్ యూజర్ అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్. యూజర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఏమేం కావాలి, సిస్టమ్ ఏ బిట్ ఉండాలి, ఏ ర్యామ్ ఉండాలి, ఎంత స్టోరేజ్ ఉండాలి, దానికి ఎంత కెపాసిటీ ఉండాలి, అవన్నీ ఉంటాయి కదా సిస్టమ్ రిక్వైర్మెంట్. యూజర్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ వెబ్సైట్ ఎలా కనపడాలి, ఆ సాఫ్ట్వేర్ ఎలా ఉండాలి, అంత వాటి రిక్వైర్మెంట్స్. సో దానికి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా ఉంటుందో నేర్చుకోండి గైస్, ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్లెయిన్ రిక్వైర్మెంట్స్ ఎలిసిటేషన్ ప్రాబ్లం. ఈ రిక్వైర్మెంట్స్ అనేవి ఎలా, ఎలిసిటేషన్ ఒక ప్రాబ్లం ఉంటుంది, అసలు ఎలిసిటేషన్ అంటే ఏందో నేర్చుకోండి. ఆ తర్వాత మీకు రిక్వైర్మెంట్ ఎలిసిటేషన్ అంటే అర్థమైపోతుంది. డిస్క్రైబ్ 5 డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ఫర్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఇక్కడ ఇచ్చాను కదా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, దానికి 5 డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ అన్నాడు. అది గుడ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్కి 5 క్యారెక్టరిస్టిక్స్ రాయమన్నాడు. ఇది కూడా ఇంపార్టెంట్ గాయస్, ఇది కూడా నేర్చుకోండి. అండ్ ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ఇచ్చినటువన్నీ ఇంపార్టెంటే, బట్ ఈ మెయిన్గా నేర్చుకోండి. ఖచ్చితంగా 4 క్వశ్చన్లే ఇచ్చాను, 4 క్వశ్చన్లే కదా ఇచ్చున్నాను. ఈ 4లోనే మీరు తవ్వుకుంటే యూజర్ రిక్వైర్మెంట్స్ అని సపరేట్ క్వశ్చన్ రావచ్చు, సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అని సపరేట్ క్వశ్చన్ రావచ్చు. ఈ క్వశ్చన్ నేను ఇచ్చిన ఈ 4 క్వశ్చన్లనే మీరు డివైడ్ చేసుకుంటే 7-8 క్వశ్చన్లు వస్తాయన్నమాట. అంటే మీరు ఈ 4 చదివితే 8, 7 చదివినట్టు, అందుకని చెప్తున్నా. ఖచ్చితంగా నేర్చుకోండి. అండ్ యూనిట్ 3 నుంచి వాట్ ఈస్ డిజైన్ క్వాలిటీ, వాట్ ఈస్ బేసిక్ స్ట్రక్చరల్ మోడలింగ్,
అంటే ఎందుకు నేర్చుకోండి గైస్. ఈ రెండు 1 మార్క్స్ 2 మార్క్స్ 3 మార్క్స్ నేర్చుకోండి చాలు. మిగతా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ నేను 5 మార్క్స్లో ఇచ్చాను కదా, దీంట్లో ఏదైనా సపరేట్ చిన్న దాని డెఫినేషన్స్ని 1 మార్క్స్ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది గైస్. సో వాట్ ఆర్ ద డిజైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఏ గుడ్ సాఫ్ట్వేర్ డిజైన్. సో డిజైన్ ప్రిన్సిపల్ ఏమేమి ఉంటాయి ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేయాలంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట, నేర్చుకోండి. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఆర్టిఫిషియల్ డిజైను, డేటా డిజైను. అండ్ ఇక్కడ ఉంది కదా, వాట్ ఆర్ ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్ అండ్ స్టైల్స్. దీంట్లోంచి ఒక స్టైల్ గురించి పెట్టి ఈచ్ స్టైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి అడగచ్చు ఈ క్వశ్చన్. అండ్ పైన ఇచ్చిన ఈ 3 క్వశ్చన్స్ ఇది అండ్ ఇది, దీంట్లో నుంచి అయితే మనకి పక్కా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది గైస్. అండ్ ఇక్కడ ఇచ్చిన మూడిట్లో నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అనమాట. ఎలాగో చూడండి, ఈ పైన ఇచ్చినదంతా ఒక చాప్టరు, ఈ 3 వచ్చి ఇంకొక చాప్టర్లో నుంచి వస్తుంది అనమాట. డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సీక్వెన్స్ అండ్ కొలాబరేషన్ డయాగ్రామ్స్, బ్లాక్ ఆఫ్ ద యూఎంఎల్ ఎక్స్ప్లెయిన్, యూజ్ కేస్ డయాగ్రామ్స్, క్లాస్ డయాగ్రామ్స్. సో ఇక్కడంతా డయాగ్రామ్స్ ఉంటుంది. ఈ డయాగ్రామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇవంతా కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ పైన 3 కింద లాస్ట్లో క్వశ్చన్లు వచ్చి పక్కా ఒకటైతే వస్తుంది గైస్. మీరు ఈ 7 కానీ నేర్చుకున్నట్లయితే పక్కా మీకు ఒక క్వశ్చన్, ఒకటి 10 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 2 ఏబీ ఇచ్చినా సరే మీరు 10 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు ఈ యూనిట్లో. ఎంత 10 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు పక్కా. అండ్ ఇవి 1 మార్క్స్ 2 మార్క్స్ 3 మార్క్స్ కోసం దీంట్లో నుంచి దాంట్లో అడుగుతాడు అనమాట మళ్ళీ, ఇది నా డెఫినేషన్స్ వరకే. సో ఖచ్చితంగా మీరు 10 మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు ఈ యూనిట్లో. ఖచ్చితంగా చదవండి గైస్ ఈ 7 క్వశ్చన్స్. అండ్ యూనిట్ 4లో చూసుకున్నట్లయితే వాట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంది, వాట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ డిబగ్గింగ్, ఎర్రర్స్ వచ్చి ఎలా మనం డిబగ్గింగ్ చేస్తున్నాం అనేది దాని క్వశ్చన్ అడగచ్చు. అండ్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ ఎలా టెస్ట్ చేస్తున్నాం అడగచ్చు. బై టేకింగ్ టెస్ట్ కేసెస్నే కదా మనం సాఫ్ట్వేర్ టెస్ట్ చేస్తాం. వాటి సిస్టమ్ టెస్టింగ్ అంటే ఎలా ఉంటుందో చూడండి. అండ్ లిస్ట్ డౌన్ ది మెట్రిక్స్ ఫర్ ద డిజైన్ మోడల్, డిజైన్ మోడల్కి ఏమేమి మెట్రిక్స్ ఉంటాయో అవంతా కూడా నేర్చుకొని పోండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ టెస్టింగ్ స్ట్రాటజీస్ ఫర్ ఏ కన్వెన్షనల్ సాఫ్ట్వేర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్ అనమాట. అందరూ సపరేట్గా చదవండి. ఫస్ట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంది, వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంది. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ నేర్చుకోండి. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే అసలు ఏందిరా డిఫరెన్సెస్ ఈజీగా అర్థమైపోతాయి. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మనం వితౌట్ సీయింగ్ ది ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ టెస్ట్ చేస్తాం. అదే వైట్ బాక్స్లో అయితే బై సీయింగ్ ఫంక్షనల్ దానిలో ఉండే అసలు ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి దాని డెప్త్ నాలెడ్జ్ ఉండాలి మనకి వైట్ బాక్స్ టెస్టింగ్ చేయాలంటే. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ చేయాలంటే మనకు అసలు నాలెడ్జ్ కూడా అవసరం లేదు. అది డెవలపర్ అయి ఉండాలి, ఇక్కడ యూజర్ అయి ఉండాలి, అలాగా డిఫరెన్సెస్ ఉంటాయి. అది నేర్చుకుని చాలా ఈజీగా గుర్తుంటుంది. అందుకే మిమ్మల్ని ఫస్ట్ నేను కాన్సెప్ట్ నేర్చుకోమంటున్నా, ఆ తర్వాత డిఫరెన్సెస్ నేర్చుకోండి. ఇక్కడే 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ ఒక్క దాంట్లోనే 3 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా టెస్టింగ్, ఇది 2 మార్క్స్ 3 మార్క్స్కి రావచ్చు, ఆర్ 5 మార్క్స్కి వచ్చేయచ్చు ఎవరికి R22 వాళ్ళకైతే, అందుకని చెప్తున్నాను. అండ్ వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో 2 టైప్స్ ఉంటాయి, ఇంక్రిమెంటల్ టెస్టింగ్, నాన్ ఇంక్రిమెంటల్ టెస్టింగ్ అయితే ఉంటుంది చూడండి. సో ఈ 4లోంచి పక్కా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది గైస్. ఇక్కడ ఇది కూడా వేసుకోండి, డిఫరెన్సెస్ బిట్వీన్ వెరిఫికేషన్ వ్యాలిడేషన్. దీనిలోంచి ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 2 5 మార్క్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. అందుకని చెప్పి బాగా నేర్చుకోమని చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు బ్లాక్ బాక్స్ టెస్టింగ్, వైట్ బాక్స్ టెస్టింగ్ అన్నా, టెస్టింగ్ స్ట్రాటజీస్ అన్నా, లేకపోతే ఆల్ఫా బీటా టెస్టింగ్ అన్నా, లేకపోతే సపరేట్గా బ్లాక్ బాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని, వైట్ బాక్స్ టెస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పన్నా పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది గైస్. అందుకే యూనిట్ చాలా ఈజీగా ఉంటుంది, యూనిట్ పైన ఎక్కువ స్కోప్ పెట్టండి. అండ్ వాట్ ఆర్ ద మెట్రిక్స్ యూజ్డ్ ఫర్ టెస్టింగ్, ఏమేమి మెట్రిక్స్ ఒక టెస్టింగ్ యూజ్ చేస్తాము అది నేర్చుకోండి. అండ్ వాట్ ఆర్ ద మెట్రిక్స్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్వేర్ మెజర్మెంట్, సాఫ్ట్వేర్ టెస్టింగ్కి ఏ మెట్రిక్స్ కావాలి, సాఫ్ట్వేర్ మెజర్ చేయడానికి ఏ మెట్రిక్స్ కావాలి. సో ఈ 2 కూడా ఇంపార్టెంట్ అనిపించింది నాకు ఆ చాప్టర్ నుంచి, అందుకే 2 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఈ 2 నేర్చుకొని పోండి గైస్ ఆ చాప్టర్ నుంచి అయితే. పైన మాత్రం మీరు ఈ 5 పక్కా నేర్చుకొని పోండి గైస్, చాలా సింపుల్గా ఉండే యూనిట్ ఇది. అండ్ యూనిట్ 5 నుంచి మీరు చూసుకున్నట్లయితే వాట్ ఈస్ సాఫ్ట్వేర్ రిస్క్ అండ్ వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ రివ్యూస్, ఇది నేర్చుకోండి. అండ్ వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ రివ్యూస్, యూజర్ రివ్యూస్ కూడా ఉంటాయి. అండ్ వాట్ ఈస్ రిస్క్ రిఫైన్మెంట్, రిస్క్ ప్రొజెక్షన్, ఇది కూడా మీకు ఈ దీంట్లోనే వచ్చేస్తుంది. ఎక్కడ ఎక్స్ప్లెయిన్ వేరే స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్లోనే ఒక స్టెప్స్లోనే రిస్క్ రిఫైన్మెంట్, రిస్క్ ప్రొజెక్షన్ కూడా రావచ్చు అనమాట. సో అక్కడ నేర్చుకుంటే ఇక్కడ కూడా మీరు రాసేయగలుగుతారు. సో అండ్ ఎక్స్ప్లెయిన్ రియాక్టివ్ అండ్ వర్సెస్ ప్రోయాక్టివ్ రిస్క్ స్ట్రాటజీస్, మనం ఒక రిస్క్ రాక ముందు ఏం చేస్తాము, ఒకవేళ వచ్చిన తర్వాత ఏం చేస్తాము అనేది దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అదైతే నేర్చుకోండి గైస్, చాలా సింపుల్గా ఉంటుంది ఈ యూనిట్ కూడా, అందుకని చెప్పి ఇదైతే నేర్చుకోండి. అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఆర్ఎంఎం, ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. రైట్ అబౌట్ డీటెయిల్ నోట్ అని, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఏది, రైట్ ఏ డీటెయిల్ నోట్ అని ISO 9000 క్వాలిటీ స్టాండర్డ్స్ ఇవన్నీ. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ SQA, సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ అనేది ఎలా ఉంటుంది అండ్ ఎలా ఒక సాఫ్ట్వేర్కి మనము సాఫ్ట్వేర్ క్వాలిటీ అష్యూరెన్స్ని ఇస్తాము అనేది. సో ఈ పైనుండి 5 క్వశ్చన్స్ అయితే బాగా నేర్చుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వస్తుంది. అండ్ డిస్కస్ వేరియస్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ రిస్క్ ఐడెంటిఫికేషన్, ఒక రిస్క్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే డిఫరెంట్ మెథడ్స్ ఏంది అనేది కూడా నేర్చుకోండి. ఆ మెథడ్స్ ఏంది, ఎలా వర్క్ అవుతాయని.
ఇంకా సొంతంగా రాసినా మీకు పక్కా మార్క్స్ పడతాయి. ఈ సబ్జెక్ట్‌లో సొంతంగా రాసినా కూడా పాస్ అయిపోతారు గైస్. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అంటేనే ఇండస్ట్రీలో ఎలా ఉంటది, ఎలా పోతున్నాం అనేది కాబట్టి దాని గురించి తెలిసిన ఈ సబ్జెక్ట్ పాస్ అయిపోవచ్చు సొంతంగా రాసినా. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ రిస్క్. సాఫ్ట్‌వేర్ రిస్క్‌లు ఎన్ని టైప్స్, ఎలా ఉంటాయి? ఇన్ని టైప్స్ అనేది లేదు, చాలా రకాల టైప్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్స్‌లో రిస్క్ రావచ్చు, లేకపోతే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇండస్ట్రీలో లేక ఆ ప్రాజెక్ట్ టయానికి కంప్లీట్ కాకపోవచ్చు, బడ్జెట్ ఇష్యూ రావచ్చు. సో, చాలా రకాల అయితే ఉంటాయి. అందుకే ఒకవేళ ఆర్గనైజేషన్ చేంజ్ అయిపోవచ్చు. అవన్నీ కూడా రిస్క్‌లే కదా! సడెన్‌గా ఏమైనా చేంజెస్ జరిగితే. సో, అలాంటి రిస్క్‌లన్నీ కూడా ఏమేమి ఉంటాయనేది ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ టైప్స్ ఆఫ్ రిస్క్‌లో వస్తది. సో, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చాలా ఈజీగా ఉండే టాపిక్. ఇది కూడా నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు దీంట్లో నుంచి ఒక 5 మార్క్స్ రావచ్చు. లేకపోతే 1 ఖచ్చితంగా వస్తది. మీకు ఒకవేళ అదృష్టం ఉంటే 2 వస్తదనమాట. పక్కా మీరు మంచి మార్క్స్ అయితే స్కోర్ చేయగలుగుతారు. పైనిచ్చిన ఈ ఈ 4 అయితే నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు ఒకటన్నా వస్తది. ఒక 2 మార్క్స్, 3 మార్క్స్ క్వెషన్ అన్నా, 1 మార్క్ క్వెషన్ అన్నా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ గైస్. థర్డ్ ఇయర్స్ గానీ, సెకండ్ ఇయర్స్ కానీ పక్కా ఫోకస్ పెట్టండి. అండ్ బ్యాక్ బెంచర్స్‌కి చెప్తా అన్నాను కదా! ఎవరైతే బ్యాక్ బెంచర్స్ ఉంటారో వాళ్ళు ఎలా నేర్చుకుంటారంటే ఫస్ట్ యూనిట్ నేర్చుకోండి. ఆ తర్వాత 4 నేర్చుకొని, ఆ తర్వాత 5 నేర్చుకోండి. నేను చెప్పిన టాపిక్స్ నేర్చుకోమండి. పక్కా మీరు ఎగ్జామ్ పాస్ అయిపోయేసి బయటకొస్తారు. అండ్ ఎవరైతే వీళ్ళు టాపర్స్ ఉంటారో, టాపర్స్ ఆర్ ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళేం చేస్తారంటే ఫస్ట్ మీరు ఎలా పోతారంటే మీరు 1, 5, 2, 3 నేర్చుకోండి గైస్. ఎందుకంటే 1, 4, 5 ఈజీగా కంప్లీట్ అయిపోతది. స్పీడ్‌గా చదివేయవచ్చు. ఆ తర్వాత 2, 3